రాజేశ్వరి గారు! అన్నా, మీకు సత్య గారికి కొబ్బరి బండాలు తెమ్మని రాజేశ్వరమ్మ గారు చెప్పారు. అక్కడ తీసుకో సత్య. సరే అన్న. అరే మంజు కూడా బోనం ఇవ్వు. ఏమైంది మంజు, అంత పానిక్ అయ్యా? ఏం లేదండి. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్కారం. రండి రండి. మీరు వచ్చారని తెలిసిందో లేదో మిమ్మల్ని చూడాలని మేమందరం కట్టుకొని వచ్చేసాం. అదంతా మీరు నా మీద చూపిస్తున్న ఆప్యాయత. మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారంట కదా, ఉమ్, ఇంత సడన్ గా పెళ్లి పెట్టుకున్నారేంటమ్మా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. హోమ్ మినిస్టర్ కూతుర్నే మీ అబ్బాయికి ఇస్తున్నారంట. పెద్ద సంబంధం. ఒక దరిద్రపు రాలి వల్ల అదృష్టం దురదృష్టం అయింది. ఏంటమ్మా, హోమ్ మినిస్టర్ సంబంధం ముద్దదేనా? హోమ్ మినిస్టర్ సంబంధం కాకపోతే ఇంకా పెద్ద సంబంధమే ఖాయం చేసుకుని ఉంటారులే. ఏమ్మా రాజేశ్వరమ్మ, బిర్లా సంబంధమా టాటా సంబంధమా? ఈ అన్నపూర్ణ కూతుర్నే నేను నా కొడుక్కి చేసుకోబోయేది అని వీళ్ళకి చెప్తే ఈ అన్నపూర్ణని వీళ్ళు మామూలుగా అవమానించరు. మజ్జిగలో మామిడికాయ ముక్కలాగా నంచుకుంటారు. నేను నా కొడుక్కి ఎవరినైతే చేసుకోబోతున్నానో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. పరిచయం చేస్తానుండండి. అన్నపూర్ణమ్మ, ఒకసారి ఇలారా. ఈమె కూతుర్నే నా కొడుకు చేసుకోబోయేది. ఈవిడితో మీరు వియ్యం అందుకోబోతున్నారా? ఏ అలా అన్నావు? మీ స్టేటస్ ఎక్కడ, ఈవిడెక్కడా? మీ ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉంది. నిజం చెప్పండి రాజేశ్వరి గారు, పెళ్లి పనులు చేయడానికి పక్కూరు నుంచి ఈమెను పిలిపించారు కదా? ఈవిడ్ని ఎక్కడో గతంలో చూసినట్టు అనిపిస్తుంది. వీళ్ళ ఆయన ఏం చేస్తాడమ్మా? కానిస్టేబుల్ గా ఒకప్పుడు చేసేవాడు. తాగి తాగి ఇప్పుడు పైకి పోయాడు. ఆయన జాబు వాళ్ళ పెద్ద కూతురికి ఇచ్చారు. ఇక చిన్న కూతురు చదువుకుంటుంది. ఆ అమ్మాయి నా ఇంటికి కోడలు కాపోయేది. ఇంత గతిమాలిన సంబంధం చేసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చిందమ్మా? ఏం చేస్తాం, కర్మ నుంచి తప్పించుకోలేంగా.